హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ నవరాత్రి ప్రసాదం సిరీస్. ఈరోజు అయితే అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం అయితే ఇస్తారనమాట. ఈరోజు నేను చేసేబోయే రెసిపీ కట్టె పొంగలి రెసిపీ అనమాట. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ రైస్ తీసుకొని దానికి ఈక్వల్ రేషియోలో 1 కప్ పెసరపప్పు అయితే తీసుకోవాలి. 2 గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని వాష్ అయితే చేసుకోవాలి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు వాష్ చేసుకోండి. తర్వాత దానికి 4 కప్స్ ఏదైతే మనం రైస్ తీసుకున్నాం దాంతోనే 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా గీ, మిరియాలు, జీలకర్ర అండ్ అట్లాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 3 or 4 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడకలేదు అని అనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలో మనం తాలింపు కోసం అయితే గీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అండ్ ఇంగువ వేసి కొద్దిగా తాలింపు అయితే పెట్టాలి. దాన్ని మనం ఉడికించుకున్న ఈ కట్టె పొంగలి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఎంత బాగా వేస్తే అంత బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇందులో మటుకు. మీరు కూడా ఈ డిష్ ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. బాయ్ ఫ్రెండ్స్.